ప్రజెంట్ మాదేపూర్ గ్రామంలో ఉన్నాం. ఈ మాదేపూర్లో ఎక్కువ శాతం మిర్చి పంట పండిస్తారు. సో ఇప్పుడున్న రేట్లకు ఈసారి వచ్చిన రోగాలకు మరి మాదేపూర్ సైడ్ ఉన్న రైతుల పరిస్థితి ఎలా ఉంది అన్నది ఒకసారి వాళ్ళతో మాట్లాడి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో యువ రైతు ఉన్నాడు, రైతుతో మాట్లాడి మనం తెలుసుకుందాం ఇక్కడ మాదేపూర్ సైడ్ మిర్చి పంట ఈసారి ఎలా ఉందని. చెప్పండి కదా మీ పేరు, అలాగే ఎన్ని ఎకరాలు వేసింది సార్ మీరు? నా పేరు హరీష్. నేను ఒక 3 ఎకరాల దాకా మిరప పంట వేయడం జరిగింది. 3 ఎకరాలలో ఏమేమి విత్తనాలు అనేది ఏ రకమైన? నేను ఒక 2 ఎకరాల దాకా 341 వేసిన, 1 ఎకరం దాకా వండర్ ఆర్ట్ వేసిన. ఈసారి ఎట్లా వచ్చింది పంట మీకు? పంట అంటే బాగా నల్లి తాకింది, అంటే ఘోరమైన నల్లి ప్రభావం విపరీతంగా ఉండడం వల్ల మనకు చూస్తే చేను మంచిగానే ఉన్నది, పచ్చగానే కొట్టింది, కానీ దిగుబడి అనేది ఎక్కువ రాలేదు. అయితే మాదేపూర్ అంటే ఎక్కువ శాతం ఇటు సైడ్ కౌలు కూడా ఎక్కువ ఉంటుందని అంటూ ఉంటారు. ఈ ఎకరానికి ఎంతవరకు కౌలు ఉంది ఇటు సైడ్? ఇటు దాదాపు 30,000 నుంచి స్టార్ట్ అయ్యి 70,000 దాకా కౌలు ఉంటుంది. 30 నుంచి 70,000 ఎకరానికి. ఈసారి పంట ఎంత వచ్చింది మీకు 3 ఎకరాలలో? ఇప్పటికి నేను 2 కోతల వరకు వచ్చిన ఎకరాన 19 క్వింటాల దాకా మనకు పంట రావడం జరిగింది ప్రస్తుతానికి. ఇంకా చేను మీద ఒక కోత వరకు ఉన్నది. అమ్మినా ఇంతవరకు? అమ్మినా. రేటు అంటే మనకు ఫస్ట్ కోత వచ్చేసి వండ్రాడు 15,500 పడ్డది, 10 క్వింటాల వరకు వేసింది. 341 వచ్చేసి మనకు 12,000 పడ్డది. దాదాపు మా సైడ్ మొత్తం మిర్చి పంటలు, మొత్తం రైతులందరూ కూడా మిర్చి మీద ఆధారపడి ఉంటారు. మొత్తం చేనులు కూడా మొత్తం దాదాపు మిర్చి పొలాలు లేకుండా కొంతవరకు పొలాలు ఉంటాయి. పత్తి అనేది ఉండదు మా సైడ్, మొత్తం మిర్చి చేస్తారు. రోగాలు ఇట్లా ఎక్కువ శాతం వచ్చినాయి ఈసారి? రోగాలు విపరీతంగా వచ్చినాయి. మన నల్లి ఉధృతి బాగున్నది. చిన్న పాపని మన ఎలా పెంచుకుంటాము ఇంటి దగ్గర, ఆ రకంగా మిర్చి పంటని కాపాడుకుంటూ ఉంటారు రైతులు. కానీ లాస్ట్కి వచ్చే వారికి అంత కాపాడి కూడా లాభం అనేది రాకుంటే ఎంతో బాధగా ఉంటుంది. మనతో ఇంకో రైతు కూడా ఉన్నారు, రైతుతో మాట్లాడి ఈసారి వాళ్ళ పంట ఎలా వచ్చింది అన్నది కూడా వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. ఎంతో కష్టపడి మిర్చి పంట పండిస్తాను, కాకపోతే రాత్రి పగలు ఇబ్బంది పడకుండా ఎన్నో రకాల మందులు కొట్టి ఎన్నో బాధలు పడి 3 లక్షల రూపాయల దాకా ఖర్చు పెడితే 1,50,000 రూపాయలు వస్తుంది. ఎక్కడ చూసినా కానీ రైతు రాజు అని గవర్నమెంట్ అంతది, కానీ రైతు గురించి అసలు ఎక్కడ పట్టించుకోలేదు. కనీసానికి మార్కెట్ కూడా వచ్చి ఒక మంత్రి కానీ రాజకీయ నాయకుడు కానీ ఎవరు వస్తాడు, ఎంత పెట్టుబడి పెడతాడు, ఎంత లాస్ అయింది అనేది దాని మీద ఒక అవగాహన వేసి దానికి ఒకటి సరైనటువంటి గిట్టుబాటు ధర కల్పిస్తే మంచిగా ఉంటుంది. ఏదో 10,000 5,000 అనే కదా మా కోతకులు రావడం లేదు. ఈ 10,000 11,000 రూపాయలు పడితే దీని మీద కొంచెం గవర్నమెంట్ అనేది. మీరు ఎన్ని ఎకరాలు వేసిండ్రు, మీకు ఎంత పంట వెళ్ళింది? 4 ఎకరాల చేను వేసినాం. ఒక 60 క్వింటాల కాయ తయారయ్యేసరికి మార్కెట్ పోయేసరికి 8,000 రూపాయలు వచ్చింది. దానికి ఉంటే ఏసీలో పెడితే దానికి ఇంకా 50,000 రూపాయలు ఏసీ ఖర్చు అయింది. ఇవన్నీ వేసుకుంటే మళ్ళీ మేము చేసిన తర్వాత ఎన్ని చేసినా కానీ ఆ కోతకుల మంద వస్తలేదు. చాలా బాధ ఉన్నది. ఎవరైతే వచ్చి వ్యవసాయం చేద్దాం అనుకుంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇంకా ఇబ్బంది పడుతున్న రైతులను చూసి బయట ఏదో చిన్న 10,000 20,000 రూపాయలు నౌకరు పోయినోడు ఆడే సంతోషంగా ఉంటాడు, మమ్మల్ని హేళన చేసే అటువంటి పరిస్థితి వచ్చింది. ఒక్కొక్కరికి పోరగాళ్ళు కూడా, రైతు అనేటువంటి కూడా పోరగాళ్ళు కూడా ఇచ్చే దుస్థితి లేదు ఇక్కడ. అంటే ఈ సంవత్సరం మిర్చి రైతుల పరిస్థితి అయితే ఏమాత్రం బాగలేదు అంటారు? ఏమి అసలు బాగలేదు. ఇట్లనే ఇంకొక సంవత్సరం 2 సంవత్సరాలు ఉంటే అసలు రైతు అనే మనుగడ అనేది ఉండదు. అందరూ హైదరాబాద్ చిప్ప పట్టుకొని పోవాల్సి వస్తుందని నేను అనుకుంటాను. ఈ వీడియో చూస్తున్న వారు మీ సైడ్ ఈసారి మిర్చి పంట ఎలా ఉందన్నది కామెంట్ చేయండి.